ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము ప్రభు వాగ్దానము చేసి ఉన్నాడు. దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. దీనత్వము అనగానేమి? మనము ప్రతి విషయంలో కూడా తగ్గించుకోవాలి. సాధు హృదయము కలిగిన వారమై ఉండాలి. అల్లర్లకు పోకూడదు, గొడవలకు పోకూడదు. మనలను చంపడానికి వచ్చిన వారి కోసరము మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ఇట్టి దీనత్వము కలిగి ఉన్న ఎడల దేవుడు దీనులమైన మనకు కృపను అనుగ్రహించును. కృప అనగానేమి? మనము బ్రతికి ఉన్నామంటే దేవుని కృపయే. మనము దినదినము పోషించబడుచున్నామంటే దేవుని కృపయే. మన రోగములలో, వ్యాధులలో మనము స్వస్థత పొంది ఉన్నామంటే దేవుని కృపయే. మనము జీవించుచున్నామంటే దేవుని కృపయే. మన ప్రతి అక్కరలు, అవసరతలు తీరుతున్నాయంటే దేవుని కృపయే ఉన్నది. కాబట్టి ఇటు కృపలను మనకు అనుగ్రహించాలంటే మనము దీన మనస్కులమై ఉండాలి. దేవుని ఆజ్ఞలను మనము పాటించాలి. దేవుని అడుగుజాడల్లో మనము నడవాలి. అప్పుడే దీనత్వము కలిగినటువంటి మనలను ప్రభువు కృప అనుగ్రహించే వానిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ప్రతి విషయమై కృపను నీకు దేవుడు అనుగ్రహించాలంటే మనము దీన మనస్కులమై ఆయన రెక్కల క్రింద ఆశ్రయము మనము పొందాలి. నీవే నాకు ఆశ్రయము, నీవు తప్ప నాకెవ్వరూ దిక్కులేరు ప్రభువా అని ఎప్పుడైతే నీవు దీనముగా ప్రార్థన చేసి ఉన్నావో, తగ్గించుకొని ప్రార్థన చేసి ఉన్నావో, దీనులమైన మన కొరకు ఆయన కృప చూపించేవాడుగా ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోకపు తండ్రి కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తును మన యొద్దకు పంపి ఉన్నాడు. ఎందుకంటే నేను మిమ్ములను నా పోలికగా సృష్టించి ఉన్నాను. మిమ్ములను స్వస్థపరచుటకును, మిమ్ములను పరలోకము తీసుకుని వెళ్ళుటకును నా కుమారుని పంపుచున్నాను అని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును పంపి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మధ్యవర్తిగా వచ్చి ఉన్నాడు. పరలోకపు తండ్రికిని మనకును అనుసంధానము చేయుటకును, సమాధానపరచుటకును, మనలను పరలోక రాజ్యములో చేర్చుటకును క్రీస్తు వారు రక్షకుడై, అభిషిక్తుడై, మధ్యవర్తిగా వచ్చి ఉన్నాడు. కాబట్టి మనము పరలోక రాజ్యమునకు వెళ్ళాలంటే ఒక మధ్యవర్తి కావాలి కదా. ఆ మధ్యవర్తి ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారిని మన మధ్యలోనికి పంపి ఉన్నాడు. కాబట్టి పాపులమైనటువంటి మనము, ఈ లోక సంబంధమైన క్రియల్లో పడిపోయిన మనము, ఈ లోక సంబంధమైన ఆచారములలో, విగ్రహారాధనలో, పాపములో, వ్యభిచారములో పడిపోయినటువంటి మనము యేసుక్రీస్తును ఆశ్రయిస్తే మనకు రక్షణ ఉన్నది. ఏ విధమైన రక్షణ? అది పరలోకములకు తీసుకుని వెళ్ళు రక్షణ. ఆయన పోలికగా మనలను తీర్చిదిద్దు రక్షణ. మనలను సైతాను బంధకముల నుండి విడిపించి మనకు విడుదల కలుగచేసి జీవమునిచ్చే రక్షణ ఉన్నది. కాబట్టి మనము దేవుని ఆశ్రయించాలి. ఈయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు, సర్వము చేయగల సంపన్నుడు, శ్రీమంతుడై ఉన్న దేవుడు. కాబట్టి ఈయన పాపులమైన మనము యేసుక్రీస్తును ఆశ్రయిస్తే మనకు రక్షణ ఉన్నది. ఆమెన్. ప్రభు అయిన క్రీస్తు వారు దీనులమైన మనకు కృప అనుగ్రహించి ఉన్నాడు. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు తన కుమారుని లోకమునకు పంపి ఉన్నాడు. ఆయన క్రీస్తు.
క్రీస్తు మనకు మధ్యవర్తిగా వచ్చి ఉన్నాడు పరలోక రాజ్యము తీసుకుని వెళ్ళుటకు. పాపులమైన మనము దేవుని క్రీస్తుని ఆశ్రయించినట్లయితే మనకు రక్షణ ఉన్నది కనుక మనము చిగురు పెట్టి ఫలములు ఫలించుదురుగాక. ఆమెన్. కాబట్టి ఈ ఫలములు ఎలాంటి ఫలములు? నీవు వాడబారిన జీవితములో ఉన్నావా? మోడుబారిన జీవితములో ఉన్నావా? నేను చిగురించలేను, నేను జీవించలేను, నేను మరణానికి పాత్రురాలవని నీవు అనుకొనిచున్నావేమో. మొద్దు నుండి, ఎందుకు పనికి రానటువంటి మొద్దు అనేటువంటి నీ నుండి చిగురు పెట్టించే దేవుడు, ఫలములు ఫలింపచేసే దేవుడు. ఎట్టి ఫలములు? ఆత్మ సంబంధమైన ఫలములు. ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము అనేటువంటి ఆత్మ ఫలములు మనము ఫలించే వారముగా ఉంటాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మరణించిన స్థితిలో ఉన్నామేమో. దేవుని దృష్టికి మనము మరణించిన స్థితిలో ఉన్నట్లయితే, మోడు బారినటువంటి జీవితంలో మనం ఉన్నట్లయితే మోడు నుండి, మొద్దు నుండి చిగురును పుట్టింపచేసి ఫలములు, మంచి ఆత్మీయ ఫలములు ఫలించే దేవుని బిడ్డలుగా మనలను చేసేవానిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు చిగురు పెట్టాలి. ఈ లోక సంబంధముగా నీవు పాపము విషయమై చనిపోవాలి, విగ్రహారాధన విషయమై చనిపోవాలి, లోక సంబంధమైన బంధకముల విషయమై నీవు చనిపోయిన ఎడల నీవు చిగురు పెట్టి ఆత్మ ఫలములు ఫలించుదువుగాక. ఆమెన్.